హలో యానం. నేడు యానం అంటే గుర్తుకొచ్చేది మందు. కానీ ఒకప్పుడు యానం ప్రత్యేకత చేనేత ఉత్పత్తులతో విదేశాలకు సైతం ఎగుమతి చేసే ఒక ప్రాంతం. యానంలో నేసిన దుస్తులకు యూరోపియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండేది. ఒకనాడు బుస్సీ ద్వారా యానం చేనేత ఉత్పత్తుల సౌందర్యానికి ఆశ్చర్యపడి అప్పటి ఫ్రెంచ్ రాణి మేడం పంపెండర్ గారికి బహుకరించడానికి డజన్ దుస్తులను పంపించమని ఆదేశించగా యానం చేనేతకారులు వాటిని ప్రత్యేకంగా బంగారు జారి అంచుతో నేసి పంపించారంట. 1786 1787 మధ్యకాలంలో సుమారు 8 నౌకల్లో యూరోపియన్ మార్కెట్కు ఎగుమతి చేయబడిన 30 లక్షల రూపాయల విలువైన చేనేత దుస్తుల్లో 15% యానం ఉత్పత్తులే ఉండేవంటే అర్థం చేసుకోండి. యానం చేనేత పరిశ్రమ గురించి 1767లో ల్యూరెస్టన్ అనే ఫ్రెంచ్ అధికారి రాసుకున్న ఒక నోట్లో యానం నుంచి అత్యుత్తమ క్లాత్ లభిస్తుందని, పరిస్థితులు అనుకూలిస్తే ఏడాదికి 10 లక్షల మేర అక్కడి నుంచి వ్యాపారం చేసే అవకాశం ఉందని, కానీ బ్రిటిష్ వారు ఇబ్బంది పెడుతున్నారని ఒక నోట్లో రాసుకున్నారు. 19వ శతాబ్దం ఆరంభంలోనే యానంలో సుమారు 3000 మంది చేనేత కార్మికులు పనిచేసేవారు. వేల సంఖ్యలో మగ్గాలు ఆడుతూ ఉండేవి. కానీ శతాబ్దం చివరి వచ్చేసరికి వాటి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. దీనికి ప్రధానంగా 2 కారణాలు కనబడుతున్నాయి. ఒకటి, బ్రిటిష్ జిల్లాల నుంచి యానం చేరే పత్తిపై బ్రిటిష్ ప్రభుత్వం 10 నుంచి 20% పన్ను విధించడం. 2, ఎగుమతి చేసే యానం వస్త్రాలపై 20% దిగుమతి సుంకాన్ని విధించడం. ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వం దిగుమతి ఎగుమతి సుంకాన్ని విధించడం మొదలుపెట్టిందో యానంలోని చేనేత పరిశ్రమ నష్టాలను ఎదుర్కొని క్రమక్రమంగా క్షీణించింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యానం డైరీస్ పేజ్ ని ఫాలో కండి.